ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన కాలానికి అధిపతి అయిన ఒక దేవుడి గురించి తెలుసుకుందాం. ఆయన శివుని ఉగ్రరూపం. ఆయన అహంకారాన్ని అంతం చేసేవాడు, పాపాలను శిక్షించేవాడు. ఆయన కాలభైరవుడు. మనలో చాలామందికి ఆయన గురించి పూర్తిగా తెలియదు. ఆయనెందుకు అంత ఉగ్రరూపంలో ఉంటాడు? ఆయన చేతిలో ఉన్న పుర్రె దేనికి సంకేతం? ఎందుకు ఆయనకు ఒక కుక్క వాహనంగా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరిదాకా చూడండి. కాలభైరవుడి జననం ఒక పౌరాణిక కథ. కాలభైరవుడి పుట్టుక ఒక ఆసక్తికరమైన కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణు, శివుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది. బ్రహ్మదేవుడు తానే సర్వసృష్టికి మూలమని, తానే అందరికంటే గొప్పవాడినని అహంకారంతో ప్రకటించాడు. ఆయనకు అప్పటికీ 5 తలలు ఉండేవి. శివుని రూపం కూడా బ్రహ్మదేవుని లాగే ఉండటంతో ఆయన మరింత గర్వపడ్డాడు. బ్రహ్మదేవుని అహంకారాన్ని చూసి శివుడు కోపంతో గర్జించాడు. అప్పుడు శివుని నుండి ఒక భయంకరమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తే కాలభైరవుడు. ఆయన అత్యంత భయంకరమైన రూపంలో చేతిలో త్రిశూలంతో కనిపించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా భయపడిపోయారు. కాలభైరవుడు బ్రహ్మ అహంకారానికి ప్రతీకగా ఉన్న 5వ తలను తన చేతివేలితో ఖండించాడు. ఆ తల కాలభైరవుని చేతిలో అంటుకుపోయింది. అప్పటినుండి బ్రహ్మకు 4 తలలే ఉన్నాయి. బ్రహ్మ అహంకారాన్ని శిక్షించిన తర్వాత భైరవుడికి బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. ఈ పాపం నుండి విముక్తి పొందడానికి శివుడు అతన్ని కాశీకి పంపాడు. కాశీలోకి అడుగుపెట్టగానే ఆయన చేతిలో అంటుకున్న పుర్రె కిందపడింది. ఆ ప్రదేశమే నేటి కాశీలో ఉన్న కపాలమోచన తీర్థం. ఈ సంఘటన తర్వాత శివుడు కాలభైరవుడిని కాశీకి క్షేత్రపాలకుడుగా నియమించాడు. అప్పటినుండి కాశీలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి కాలభైరవుడి ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. కాలభైరవుడి రూపం, అంతరార్థం. కాలభైరవుని రూపం భయం కలిగించినా దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థముంది. కుక్క వాహనం. కాలభైరవుడి వాహనం కుక్క. ఇది నిజానికి కాలానికి ప్రతీక. కాలం ఎప్పుడూ ముందుకు వెళ్తుంది, ఎవరికోసం ఆగదు. కుక్క కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది, వెనుకకు చూడదు. ఈ విధంగా కుక్కను ఆయన వాహనంగా స్వీకరించడం ద్వారా ఆయన కాలానికి అధిపతి అని చెప్పబడింది. ముండమాల, పుర్రెలదండ. ఆయన మెడలో ఉన్న పుర్రెలదండ మరణానికి ప్రతీక. భైరవుడు మరణాన్ని కూడా నియంత్రిస్తాడు. మరణం తర్వాత ఆత్మకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. త్రిశూలం. శివునిలాగే భైరవుడు కూడా త్రిశూలాన్ని ధరిస్తాడు. ఇది భూత, భవిష్యత్, వర్తమాన కాలాలపై ఆయనకు ఉన్న అధికారాన్ని సూచిస్తుంది. పుర్రె, బ్రహ్మకపాలం. ఆయన చేతిలో ఉన్న బ్రహ్మకపాలం అహంకారాన్ని, కర్మఫలాలను సూచిస్తుంది. మనిషి తన అహంకారాన్ని వదిలేస్తేనే ముక్తి లభిస్తుందని ఇది గుర్తుచేస్తుంది. పూజా విధానం. క్షేత్రాలు. కాలభైరవుడిని పూజించడం వల్ల భయం, దుష్టశక్తులు, ఆర్థిక సమస్యలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. కాలభైరవ అష్టమి రోజున ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసముండి దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. ప్రపంచంలోనే కాలభైరవుడికి అత్యంత ముఖ్యమైన క్షేత్రం కాశీ. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించే ముందు భక్తులు కాలభైరవ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఎందుకంటే ఆయన కాశీ క్షేత్రపాలకుడు. కాశీతో పాటు ఉజ్జయినిలోని కాలభైరవ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కాలభైరవుడికి వైన్ను నైవేద్యంగా అర్పిస్తారు. కాలభైరవుడు మద్యాన్ని స్వీకరిస్తాడని భక్తులు నమ్ముతారు. ఆది శంకరాచార్యులు రచించిన శ్రీ కాలభైరవాష్టకం అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో ఒకటి. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకంలోనూ కాలభైరవుడి గొప్పదనాన్ని, ఆయన రూపం యొక్క అర్థాన్ని వివరించారు. దీన్ని రోజు పయించడం ద్వారా అన్ని రకాల భయాలు తొలగిపోతాయని, సమయం మనకు అనుకూలంగా మారుతుందని నమ్మకం. కాలభైరవుడు కేవలం భయపెట్టే రూపం కాదు. ఆయన క్రమశిక్షణకు, అహంకారాన్ని అంతం చేయడానికి, మన కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి సంకేతం. మనలో ఉన్న చెడు ఆలోచనలను, అహంకారాన్ని తొలగించి మంచి మార్గంలో నడవాలని ఆయన బోధిస్తాడు.